హాయ్ అండి. ఇది రియల్ స్టోరీ అండి. ఒక ఓనరు ఇంట్లో రెంట్‌కొచ్చారండి పక్కకి పోర్షను. ఆ ఓనర్‌కి ఒక కూతురు, ఒక కొడుకున్నారండి. కొడుకు పెద్దోడు. చాలా ఏజ్ డిఫరెన్సెస్ ఉంది. ఆ బాబుకి పెళ్లి చేశారు. సో, వాళ్ళ ఫ్యామిలీ తోటి చాలా అత్త, కోడళ్ళు, ఆడపడుచు మంచి చాలా ఇ కలిసి ఉండేవాళ్ళండి. చాలా కలిసి ఉండేవాళ్ళు. ఆ పక్కకున్న పోర్షన్‌కున్న వీళ్ళతోటి మంచిగనే మాట్లాడేది. కానీ దానికి బర్దాష్ కాకపోయేది వాళ్ళు మంచిగుండడం. ఏం చేసింది వాళ్ళ కోడల్ని ఎవరు లేనిది చూసి వాళ్ళ కోడల్ని పిలిచి, "మీ ఆడపడుచు నీ గురించి ఇలా చెప్తుంది, అలా చెప్తుందని" చెప్పేసిందండి. అలా అప్పటినుంచి వాళ్ళ ఆ అమ్మాయి ఆ కోడలికి చెప్పేసరికి, ఆ కోడలు ఆడపడుచుతోటి సరిగ్గా ఉండకపోవడం, అత్తతోటి సరిగ్గా ఉండకపోవడము, వాళ్ళ హస్బెండ్‌కి పోయి చెప్పడము, అలా అంటే ఆళ్ళ అన్నయ్య వాళ్ళ ఆడపడుచుని తిట్టడము, తల్లిని తిట్టడము, వాళ్ళ మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయండి. కానీ అది అంత పెద్ద అంటే బయట పడేటట్టుగా కాదు. స్లోగా అనమాట. మాట మాట చిన్నగా అనుకోవడం. అయితే ఒకరోజు వాళ్ళ ఆడపడుచు బయట కూర్చుందండి. వీళ్ళు అన్న, వదిన బయటికెళ్లారు. వాళ్ళ మదర్ ఏమో చుట్టాలింటికెళ్ళింది. ఈ అమ్మాయి బయట కూర్చుంది. బయట కూర్చుంటే ఆ అమ్మాయిని పిలిచి, "ఇక్కడ రా, ఇక్కడ రా నాన్న" అంటే, "ఏంటక్క" అంటే, "నీకొకటి చెప్పాలి. మీ వదిన ఇలా అంటుంది" అంటే, "మా వదిననా? నీతోటా?" అంటే, "అవును నాతోటే అనింది. నువ్వంట మీ వదిన, మీ అన్నయ్య ఫ్రీగా నవ్వుకుంటా మాట్లాడుతుంటే ఇలా గలీజ్‌గా చేస్తున్నారు" అని అని అంటుంది. నాతోటి చెప్తుంది. ఇలా ఇట్లా చేస్తున్నారని వాళ్ళ అమ్మతోటి పోయి చెప్తది. మంచిది కాదు మా వదిన అని వాళ్ళ మీ మమ్మీకి పోయి నువ్వు చెప్తావంట. మీ మీ వదిన వచ్చి నాకు చెప్తుంది అని చెప్పేసి అన్నది. నిజంగా మా వదిన అలా చెప్పిందా ఆంటీ అంటే, అవును నాన్న చెప్పింది అని అంటే, నేను అబద్ధం ఆడతానా? నువ్వు చూస్తే ఇంత మంచిదానిలాగున్నావు. మీ వదిననేమో ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అమ్మాయికి కోపం ఆగలేదు. అయితే వెళ్ళి వాళ్ళ వదినని పిలిచేసింది. పిలిచి, "వదిన నువ్వు వంట ఇలా చేస్తావంట కదా! ఆంటీ అంటుంది. నేను అలా పోయి మమ్మీకి చెప్పానా? నువ్వు అలా ఎందుకు చెప్తున్నావు" అంటే, "నేనెప్పుడు చెప్పినా" అని షాక్ అయిపోయింది. షాక్ కాగానే అలా అంటుంది. పద అని మాట్లాడుతుంటే, వద్దమ్మా వద్దు ఏం మాట్లాడకు. నేను తర్వాతకి అడుగుతా అంటే, లేదు వదిన నువ్వు మాట్లాడే విధానంలోనే నాకు అర్థమైపోయింది. నీకు డిఫరెన్సెస్ వచ్చినప్పుడే నాకు అర్థమైపోయింది. ఇది నిజంగా నువ్వు అనలేదంటే, నేను అనలేదు నిజంగా నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, మీ అన్నయ్య మీద ఒట్టు అని చెప్పేసి అమ్మాయి ఒట్లేయడం స్టార్ట్ చేసింది. అయితే సరే అని చెప్పేసి ఈ ఈ గట్టిగా పిలిచి, ఇంకొక్కసారి చెప్పినావనుకో పిచ్చి పిచ్చిగా అని బెదిరిచ్చేసింది అమ్మాయి. మా వదిన ఎలాంటిదో నాకు తెలుసు. నేను ఎలాంటిదన్నో మా వదినకి తెలుసు. ఇంకోసారి పిచ్చి పనులు చేశాను. ఇక అప్పటినుంచి దానికి ఏదో ఒకటి ఫుడ్ ఐటెమ్ ఇస్తుండే. చాలా బాగా చేస్తదనమాట. ఏదో ఒకటి ఇయ్యడం. ఈ దెబ్బకే మానేసిందనమాట. మాట్లాడడమే మానేసింది. అమ్మాయి మంచిగానే ఉండడం స్టార్ట్ చేసింది. కానీ ఇక ఆ ఇష్యూ అక్కడితోటి క్లోజ్ అయిపోయింది. ఇక అమ్మాయికి వాళ్ళ ఆడపడుచుకి మ్యారేజ్ అయిపోయి ఆ అమ్మాయి వాళ్ళని కాల్ చేపిచ్చేసారు. వేరేళ్ళకి ఇచ్చేసారు. అమ్మాయికి ఆడపడుచుకి మ్యారేజ్ అయిపోయింది. ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది. వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. చూసారా? ఆ అమ్మాయి చెప్పడం వల్ల ఆ ప్రాబ్లమ్ అక్కడే సాల్వ్ అయిపోయింది. ఆ అమ్మాయి చెప్పకపోయినుంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది కాదు. వాళ్ళ మధ్యలో ఎన్నో గొడవలు అది వెళ్ళిపోయినాక కూడా ఇంకా ఎన్నో గొడవలు జరిగేది. అదే మనసులో ఉంచుకొని ఉంటే. అడగడం వల్ల ఆ ప్రాబ్లమ్ అక్కడికి సాల్వ్ అయిపోయింది. అందుకే ఏదన్నా ఉంటే కోడళ్ళ మధ్యలో కానీ, అత్తల మధ్యలో కానీ, ఇది ఇట్లా నాన్న అని అడగాలి. అడిగితే అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందో అప్పుడు మీరు తెలుసుకోవాలి. అప్పుడే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. థ్యాంక్ యూ టు ఎవరీవన్.